పాకిస్తాన్ వక్రబుద్ధి బయటపడింది. ఈ పాకిస్తాన్ ప్రపంచం ముందు ఎక్స్పోజ్ అయింది. ఆల్రెడీ ప్రపంచానికి పాకిస్తాన్ అంటేనే ఒక ఉగ్రవాద దేశమని బాగా తెలుసు. కానీ ఇప్పుడు అఫీషియల్గా వాళ్లకు వాళ్ళే మేము ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తాము అని ఓపెన్గా ఒప్పుకున్నారు. నేను మీకు నా లాస్ట్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను, జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఈ దాడి వెనుక ఖచ్చితంగా పాకిస్తాన్ ఉంటుంది అని. ఇప్పుడు ఆ విషయం అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఉగ్రవాదిని చూడండి. వీడి పేరు హఫీజ్ సయ్యద్. మనిషి రూపంలో ఉన్న మృగం వీడు లష్కరే తోయిబా అనే అతిపెద్ద ఉగ్రవాద సంస్థను లీడ్ చేస్తున్నాడు. మొన్న మన పెహల్గామ్లో జరిగిన దాడి వెనకాల వీడే ఉన్నాడు. ఈ విషయాన్ని ఇండియన్ ఫోర్సెస్ ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేశాయి. మన ఇండియా ఈ ప్రూఫ్స్ అన్నిటినీ అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇతర దేశాలకు షేర్ కూడా చేసింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మనం ఈ ప్రూఫ్స్ని వేరే దేశాలకు పంపాల్సిన అవసరం ఏముంది అని. రేపు ఇండియా పాకిస్తాన్ పైన ఏదైనా పెద్ద అటాక్ చేస్తే మనం ఎందుకు చేశాము అనే దానిపైన స్ట్రాంగ్ రీజన్స్ ఉండాలి. అందుకే మన ఇండియా ఆల్రెడీ ఈ ప్రూఫ్స్ అన్నిటినీ వరల్డ్ మీడియాతో, ప్రపంచ దేశాలతో షేర్ చేసుకుంటుంది. ఇండియా ఇలా చేస్తుంది అంటే ఏదో పెద్ద అటాకే ప్లాన్ చేస్తుంది అని అర్థం. కానీ ఈ అటాక్ ఇమీడియట్గా ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను మీకు నా లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా పాకిస్తాన్ యుద్ధం కోసం డెస్పరేట్గా ఉంది. పాకిస్తాన్ ప్రజలు కూడా వాళ్ళ గవర్నమెంట్ అండ్ మిలిటరీ చేస్తున్న పనులకు ఆశ్చర్యపోతున్నారు. అక్కడి ప్రజలు తమ సొంత గవర్నమెంట్ పైన జోకులు వేసుకుంటున్నారు. ఏమనో తెలుసా, రేపు ఇండియా మన మీద అంటే పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే పాకిస్తాన్ నష్టపోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ దేశ ఎకానమీ సంకనాకిపోయింది. వీళ్ళ దగ్గర ఏదైనా సొంత టెక్నాలజీ కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏమైనా ఉన్నాయా అంటే ఏవీ లేవు. పాకిస్తాన్ కేవలం తమ దేశంలో జరుగుతున్న దరిద్రాన్ని కప్పిపుచ్చుకోవడానికి, జనాల దృష్టిని మరల్చడానికి మాత్రమే ఇండియాతో యుద్ధం చేయాలి అనుకుంటుంది. ఈ విషయం మన ఇండియన్ ఫోర్సెస్కి చాలా క్లియర్గా తెలుసు. అందుకే మోడీ గారు వెంటనే పాకిస్తాన్ పైన మిలిటరీ యాక్షన్ తీసుకోకుండా డిప్లొమాటిక్ వార్ని మొదలుపెట్టారు. ఆల్రెడీ మనం ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేశాము. ఇది పాకిస్తాన్కి కోలుకోలేని దెబ్బ. పాకిస్తాన్ సంపాదించే ఎంతో అంత డబ్బు అగ్రికల్చర్ ద్వారా వస్తుంది. వాళ్ళ ఎకానమీ మొత్తం అగ్రికల్చర్ పైనే డిపెండ్ అయి ఉంది. ఈ అగ్రికల్చర్కి ఇండియా నుంచి వెళ్ళే ఇండస్ వాటర్ రివర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాన్నే మనం ఆపేస్తే పాకిస్తాన్ భవిష్యత్తులో అడుక్కు తింటుంది. అయితే చాలామంది అనుకుంటున్నారు, ఇండియా ఈ నది వాటర్ని కంప్లీట్గా ఆపలేదు, మనం ఆ రివర్ పైన పెద్ద పెద్ద డ్యామ్స్ని ఇంకా కట్టలేదు అని. కానీ గైస్, ఇండియా ఆల్రెడీ కొన్ని డ్యామ్స్ని ఈ రివర్ పైన కట్టింది. మనం ఈ నది గుండా ప్రవహించే వాటర్ మొత్తాన్ని ఆపలేము, కానీ ఎంతో అంత వాటర్ ఫ్లోని వేరే వైపు డైవర్ట్ చేయగలము. ఆల్రెడీ నిన్ననే మోడీ గారు దేశంలో స్టీల్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయాల్సిందిగా ఆర్డర్ చేశారు. ఈ స్టీల్ దేనికి ఉపయోగపడుతుందో తెలుసా? మెగా కన్స్ట్రక్షన్స్ కోసం. ఇఫ్ వార్ జరిగితే దానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రజెంట్ ఇండియా పాకిస్తాన్కి వెళ్ళే వాటర్ని కంప్లీట్గా ఆపాల్సిన అవసరం లేదు. కొద్దిగా వాటర్ని కట్ చేసినా పాకిస్తాన్లోని చాలా ప్రాంతాలు కరువుకు లోనవుతాయి. ఆ దేశం అల్లాడిపోతుంది. ఈ విషయం పాకిస్తాన్ వాళ్లకు బాగా తెలుసు. అందుకే ఇండియా ఈ ట్రీటీని సస్పెండ్ చేసిన వెంటనే అక్కడి లీడర్లు పిచ్చోళ్ళలాగా రియాక్ట్ అవుతున్నారు. ఇది యాక్ట్ ఆఫ్ వార్, మేము దీన్ని సహించము, ఇండియా పైన దాడి చేస్తాము, ఇండియా కట్టిన డ్యామ్స్ అన్నిటినీ కూల్చేస్తాము అని నోటికొచ్చినట్టుగా వాగుతున్నారు. ఈ వీడియో చూస్తున్న దేశభక్తులందరికీ చెప్తున్నాను, ఇండియా పాకిస్తాన్తో ఏ విషయంలో వీక్గా లేదు. మన ఇండియా పాకిస్తాన్ కంటే ఎన్నో రెట్లు పవర్ఫుల్ కంట్రీ. మనం వాళ్ళలాగా ఆగమాగం ఆవేశంలో ఏదో ఒక అటాక్ చేయాలి అని చూడట్లేదు. ఈసారి మనం కొట్టే దెబ్బకు పాకిస్తాన్ విలవిల్లాడిపోవాలి. ఇన్ని రోజులు వేరే పార్టీలు, వేరే ప్రధానమంత్రులు పాకిస్తాన్ని ఎలా డీల్ చేసాయో మనం చూసాం. కానీ ఈసారి మోడీ డీల్ చేసే విధానం కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. వెరీ సూన్ పాకిస్తాన్ మరిచిపోలేని దాడిని ఎదుర్కోబోతుంది. అది డైరెక్ట్ మిలిటరీ యాక్షన్ కావచ్చు, ఇండైరెక్ట్ డిప్లొమాటిక్ వార్ కూడా కావచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ చుట్టూ శత్రువులే ఉన్నారు. ఈవెన్ పాకిస్తాన్ లోపల కూడా వాళ్ళకు శత్రువులే ఉన్నారు. ఉదాహరణకి ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి అస్సలు పడదు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ మన ఇండియాను సపోర్ట్ చేస్తుంది. మనం ఆఫ్ఘనిస్తాన్కి కొద్దిగా సపోర్ట్ ఇచ్చినా వాళ్ళు పాకిస్తాన్కి చుక్కలు చూపించగలరు. ఆల్రెడీ వీళ్ళ మధ్య టెన్షన్స్ ఉన్నాయి. బార్డర్లో వార్ జరుగుతూనే ఉంది. ఇక బలోచిస్తాన్ విషయానికి వస్తే మన ఇండియాకు బలోచిస్తాన్ మేజర్ అడ్వాంటేజ్. వాళ్ళు ఒక సెపరేట్ కంట్రీ కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. దానికోసం సివియర్గా పోరాడుతున్నారు కూడా. ఇప్పుడు ఇండియా డైరెక్ట్గా ఓపెన్గా వీళ్లకు సపోర్ట్ చేయాల్సిన సమయం వచ్చింది. అలా చేస్తే పాకిస్తాన్ ముక్కలవ్వడం గ్యారంటీ.
అది త్వరలో జరుగుతుంది కూడా. మనం ఆ టాపిక్ మీద త్వరలోనే ఇలా వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అయితే మన ఇండియా పాకిస్తాన్ పైన ఈ విధంగా డిప్లొమాటిక్ వార్ని మొదలుపెట్టిన తర్వాత పాకిస్తాన్ కూడా మన పైన రిటాలియేట్ చేసింది. వాళ్ళేం చేశారు అంటే, ముందుగా పాకిస్తాన్ తమ ఎయిర్ స్పేస్ని ఇండియన్ ఫ్లైట్స్ కోసం క్లోజ్ చేసింది. అంటే మన ఇండియా నుంచి వెస్ట్ కంట్రీస్కి వెళ్ళే విమానాలన్నీ పాకిస్తాన్ మీదుగా వెళ్తాయి. అంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ని యూజ్ చేసుకుని వెళ్తాయి. ఇప్పుడు దాన్ని వీళ్ళు క్లోజ్ చేశారు. అంటే పాకిస్తాన్ మీదుగా మన విమానాలు ఎగరకూడదు. దానివల్ల మనకు వచ్చే పెద్ద నష్టమేమీ లేదు, కాస్త ఫ్యూయల్ ఎక్కువగా ఖర్చు అవుతుంది అంతే. ఇలా వెళ్ళే విమానాలు ఇప్పుడు ఈ విధంగా వెళ్తాయి. ఇక రెండవది, సిమ్లా అగ్రిమెంట్ని పాకిస్తాన్ సస్పెండ్ చేసింది. ఇక్కడ మీరు ముందుగా సిమ్లా అగ్రిమెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. నిజం చెప్తున్నాను, మీరు ఈ సిమ్లా అగ్రిమెంట్ స్టోరీని విన్నాక ఇందిరాగాంధీ గారిని తిట్టుకుంటారు. ఇందిరాగాంధీ గారికి పాకిస్తాన్ మెడలు వంచే అవకాశం దొరికింది, పీఓకేని తిరిగి తీసుకునే అవకాశం దొరికింది. కానీ ఈమె మంచితనానికి పోయో లేదా వాళ్ళ నాన్నగారిలాగా పాకిస్తాన్ మీద ప్రేమతోనూ ఈ అగ్రిమెంట్ని సైన్ చేసింది. విషయం ఏమిటంటే, 1971లో భారత్కి పాకిస్తాన్కి మధ్య బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పెద్ద యుద్ధం జరిగింది. మనం పాకిస్తాన్తో పోరాడి బంగ్లాదేశ్కి స్వాతంత్రం తెప్పించాం. ఈ బంగ్లాదేశ్ వాళ్ళు ఇప్పుడు విశ్వాసం లేకుండా మారారు, కానీ వీళ్ళ కోసం, బంగ్లాదేశ్ కోసం మన సైనికులు ప్రాణాల్ని అర్పించారు. కానీ ఇప్పుడు ఈ లుచ్చాగాళ్ళు, ఎస్పెషల్లీ వీడు మన ఇండియాని టార్గెట్ చేస్తాడు. మన ఇండియాను అటాక్ చేయాల్సిందిగా చైనాకు హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ వాళ్ళు విశ్వాసం లేని కుక్కలుగా మారారు. అయితే ఈ యుద్ధంలో మన ఇండియా దాదాపు 90,000 మంది పాకిస్తానీ సైనికుల్ని క్యాప్చర్ చేసింది. పాకిస్తానీ సైనికులు మన ఇండియన్ సైనికుల ముందు లొంగిపోయారు. అంతేకాదు, వెస్ట్ పాకిస్తాన్ వైపు మన సైనికులు పాకిస్తాన్ని ఆక్యుపై చేసుకుంటూ దాదాపు 5,000 చదరపు కిలోమీటర్లు లోపలికి వెళ్ళిపోయారు. అంటే ఆల్మోస్ట్ పాకిస్తాన్లోని చాలా ప్రాంతాల్ని ఆక్యుపై చేసుకున్నారు. నిజం చెప్తున్నాను, అలాంటి సమయంలో ఈ ఇందిరాగాంధీ కాకుండా మోడీ లాంటి లీడర్ ఉంటే ఇప్పుడు సగం పాకిస్తాన్ మన కంట్రోల్లో ఉండేది. ఈవెన్ పీఓకేని కూడా మనం తిరిగి ఇండియాలోకి తీసుకునే వాళ్ళం. కానీ ఇందిరాగాంధీ గారు మాత్రం ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా అప్పటి పాకిస్తాన్ ప్రధాని అయిన అలీ భుట్టుతో ఈ షిమ్లా అగ్రిమెంట్ చేసుకుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం మనం క్యాప్చర్ చేసిన 90,000 మంది పాకిస్తానీ సైనికుల్ని మనం వదిలేయాలి. అంతేకాదు, మన భారత సైనికులు ఎంతో కష్టపడి క్యాప్చర్ చేసిన 5,000 చదరపు కిలోమీటర్ల పాకిస్తాన్ భూమిని కూడా ఊరికే వదిలేసి పాకిస్తాన్తో పీస్ డీల్కి ఒప్పుకున్నాం. ఈవెన్ పీఓకేని కూడా ఇందిరాగాంధీ తీసుకోలేకపోయింది. అండ్ ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్ని డిసైడ్ చేశారు. ఎల్ఓసి రూల్స్ ప్రకారం ఈ బార్డర్ దాటి మనం అటు వెళ్ళకూడదు, వాళ్ళు ఇటు రాకూడదు. ఏదైనా గొడవలు వస్తే కూర్చొని మాట్లాడుకోవాలి. అండ్ కాశ్మీర్ విషయంలో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ కాకూడదు. ఏ గొడవ ఉన్నా పాకిస్తాన్, ఇండియా కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి అని అగ్రిమెంట్ రాసుకున్నాం. కానీ ఈ లుచ్చా పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఈ అగ్రిమెంట్ని ఫాలో కాలేదు. వీళ్ళు కాశ్మీర్ విషయంలో ప్రతిసారి యూఎన్కి వెళ్ళి ఇండియా పైన కంప్లైంట్ చేసేవారు, లేదా అమెరికాకు హెల్ప్ చేయమని అడిగేవారు. ఇలా పాకిస్తాన్ మొదటి నుంచే ఈ షిమ్లా అగ్రిమెంట్ని ఫాలో కావట్లేదు. అలాంటప్పుడు వీళ్ళు ఇప్పుడు ఈ అగ్రిమెంట్ని సస్పెండ్ చేసినా చేయకపోయినా మనకు పెద్దగా ఫరక్ ఉండదు. కానీ ఆ సమయంలో ఇందిరాగాంధీ గారు ఈ అగ్రిమెంట్ని సైన్ చేసి పెద్ద మిస్టేక్ చేశారు. ఆమె ఆ సమయంలో కాస్త అగ్రెసివ్గా ఉండి గట్టి నెగోషియేషన్ చేసి ఉంటే 90,000 సైనికులకు బదులు పీఓకే మనకు వచ్చేసేది. కానీ ఏం చేస్తాం, ఇందిరాగాంధీ గారు ఆఖరికి నెహ్రూ గారి కుమార్తెనే కదా. పాకిస్తాన్ మీద ప్రేమ చూపించో జాలి పడిందో తెలియదు, కానీ మన దేశ భూభాగాన్ని వాళ్ళకి ఇచ్చేసింది. ఇది షిమ్లా అగ్రిమెంట్కి సంబంధించిన విషయాలు. ఇన్ని రోజులు మనం పాకిస్తాన్ని వదిలేసుకుంటూ వచ్చాం, కానీ ఈసారి వదిలేది లేదు. ఈసారి వదిలితే మనది మంచితనం కాదు, చేతకానితనం అవుతుంది. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎంత నీచులు అంటే, ఈవెన్ ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీలోని అధికారులు పెహల్గాంలో దాడులు జరిగి మన హిందువులు చనిపోతే కేక్ తెప్పించుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంకో కామెడీ ఏమిటంటే, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ వరల్డ్ మీడియా ముందు అవును మేము ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తాము అని ఓపెన్గా ఒప్పుకున్నాడు. ఒకసారి ఈ ఆర్టికల్ని చూడండి. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ బిగ్ అడ్మిషన్ అండ్ బ్యాకింగ్ అండ్ ఫండింగ్ టెర్రర్ గ్రూప్స్. ఈ విషయం ప్రపంచానికి ఆల్రెడీ తెలుసు, కానీ ఓపెన్గా ఇలా ఒప్పుకోవడం పాకిస్తాన్ని మరింత ఇరుకున పెడుతుంది. ఇలా ఇండియాకి పాకిస్తాన్కి మధ్య టెన్షన్స్ నడుస్తుంటే సడన్గా ఒక వెరీ సాడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే, మన ఒక జవాన్ని పాకిస్తానీ రేంజర్స్ పట్టుకున్నారు.
మన జవాన్ మిస్టేక్లో తెలియకుండా పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళిపోయాడు. అదేంటి బ్రో, మన దేశ జవాన్ తెలియకుండా బార్డర్ దాటేయడం ఏంటి అంటే, తను బార్డర్ దాటింది కాశ్మీర్ ఏరియాలో కాదు, ఇదిగో ఇక్కడ కనిపించే పంజాబ్ ఏరియాలో. మనలో చాలామంది ఇండియా పాకిస్తాన్ బార్డర్ అనగానే పెద్ద పెద్ద ఫెన్సింగ్స్ ఉంటాయి, క్లియర్ బార్డర్ ఉంటుంది అనుకుంటారు. కానీ అన్ని ప్రాంతాల్లో అలా లేదు. ఏ మాత్రం బార్డర్ లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఈ పంజాబ్ ఏరియాలో చాలామంది రైతులు బార్డర్ ఏరియాలో ఓపెన్గా వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇటు మన ఇండియా పంజాబ్, పాకిస్తాన్ పంజాబ్ ఆల్మోస్ట్ కలిసే ఉంటాయి. కాబట్టి పాకిస్తానీ రైతులు, పంజాబ్ రైతులు బార్డర్ లేకుండానే కలుస్తూ ఉంటారు. అందుకే మన రైతులకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ మన జవాన్లు ఆ ప్రాంతంలో ఉంటారు. అలా మన ఒక జవాన్ ఆ ప్రాంతంలో ఉన్నాడు. అక్కడ ప్రాపర్ బార్డర్ ఉండదు కాబట్టి మనోడు అక్కడే డ్యూటీ చేస్తూ ఒక చెట్టు కింద ఎండకు నిద్రపోయాడు. ఇతను చేసిన మిస్టేక్ ఏమిటంటే, ఆ చెట్టు పాకిస్తాన్ ఏరియాలో ఉంది. మనోని వెంటనే పాకిస్తాన్ రేంజర్స్ అదుపులో తీసుకున్నారు. జవాన్ యూనిఫామ్లో ఉండడం, అతని దగ్గర ఆయుధాలు కూడా ఉండడంతో వెంటనే అరెస్ట్ చేసేశారు. ఇప్పుడు ఈ జవాన్ని పాకిస్తాన్ వాళ్ళు ఇబ్బంది పెట్టడం, టార్చర్ చేయడం చేస్తారా అంటే నో. రూల్స్ ప్రకారం మనం వాళ్ళ జవాన్ని పట్టుకున్నా, వాళ్ళు మన జవాన్ని పట్టుకున్నా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. దాని ప్రకారం జవాన్స్ని పీస్ఫుల్గా అప్పజెప్పాలి. కానీ ఇప్పుడు పరిస్థితులు హై టెన్షన్లో ఉన్నాయి కాబట్టి ఈ జవాన్తో ఏం జరుగుతుంది అనే విషయం కాస్త టెన్షన్గా మారింది. నాకు తెలిసి పాకిస్తాన్ మన జవాన్ని వదిలేస్తుంది. ఎందుకంటే జవాన్తో ఏదైనా మిస్బిహేవ్ జరిగినా, అతన్ని టార్చర్ చేసినట్టు తెలిసినా ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయో పాకిస్తాన్కి బాగా తెలుసు. పాకిస్తాన్ ఉగ్రవాదులను ఉపయోగించి ఈ పిరికి దాడిని చేసింది. దానికి వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు. కానీ వాళ్ళు తెలిసి మన ఈ జవాన్తో ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ప్రజెంట్ అయితే అటు పాకిస్తాన్, ఇటు మన ఇండియన్ ఫోర్సెస్ హై అలర్ట్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఏదో పెద్దది జరగబోతుంది. అది ఏంటి అనే విషయంలో ఎవరికి క్లారిటీ లేదు. అండ్ ఇక్కడ మన ఇండియా పాత ఇండియా కాదు. పాత ఇండియా పాకిస్తాన్ పైన జాలి చూపించేది. వాళ్ళు ఏం చేసినా పీస్ఫుల్గా అగ్రిమెంట్ చేసుకునే వాళ్ళం. కానీ ఈసారి ఆల్రెడీ డిప్లొమాటిక్ వార్ని మొదలుపెట్టి ఎస్పెషల్లీ ఈ ఇండస్ట్రీని సస్పెండ్ చేసి స్ట్రాంగ్ వార్నింగ్ని పంపించాము. ఇక మిలిటరీ యాక్షనే మిగిలింది. ఆల్రెడీ అమెరికా, ఇజ్రాయిల్, రష్యాలు ఇండియాకు ఫుల్ సపోర్ట్ని ప్రకటించాయి. ఇక యాక్షన్ తీసుకోవడమే మిగిలి ఉంది. ఆ యాక్షన్ ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది మనకు త్వరలో తెలుస్తుంది. ఇక మన జవాన్ విషయానికి వస్తే పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటివి బార్డర్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఈ సమయంలో జరగడం కాస్త టెన్షన్కి దారితీస్తుంది. ఇప్పటి వరకైతే పాకిస్తాన్ ఈ ఇన్సిడెంట్ పైన అఫీషియల్గా రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అయితే ఇండియా ఏదైనా స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా మన జవాన్కి ఏమీ కాకూడదు అని కోరుకుందాం. రాబోయే వారం 10 రోజులు పాకిస్తాన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో డిసైడ్ చేయబోతున్నాయి. అయితే మీ అందరికీ నా క్వశ్చన్ ఏమిటంటే, ఇండియా పాకిస్తాన్ పైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? మనం ఈసారి పాకిస్తాన్ పైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటే ఈ పాకిస్తాన్ మళ్ళీ మన జోలికి రాకుండా ఉంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.